1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మిత్రులారా, ఈరోజు పోయినసారి 1900 నుంచి 1999 వరకు మనం డేట్ చెబితే వారం ఎలా తెలుసుకోవాలో చూస్తాం. ఈసారి 2000 to 2099 వరకు ఎలా తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సేమ్ ప్రిన్సిపల్, చిన్న చేంజ్. YL2D divided by 4 plus YL2D plus month code plus day plus 6. ఇది ఒకటే చేంజ్. 6 అనేది ఒక్కటే చేంజ్, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్. మిత్రులారా, ఒకసారి చూడండి. ఇక్కడ 1 January 2000 ఏ వారం అయింది అన్నారు అనుకోండి, నన్ను అడిగితే వెంటనే దట్ ఈస్ సాటర్డే అని చెప్తాను. సో మీరు కూడా అలాగే చెప్పాలి. 1 January 2000 ఇది ఏ వారం అయింది? స్టెప్ నెంబర్ 1, YL2D డివైడెడ్ బై 4 అన్నాడు. అంటే YL2D ఏమున్నాయి? ఇక్కడ 2 zeros ఉన్నాయి, కాబట్టి ఆ స్టెప్ చేయనక్కర్లేదు. 2 ప్లస్ YL2D 2 zeros కాబట్టి తీసుకోనక్కర్లేదు. థర్డ్ స్టెప్, మంత్ కోడ్. ఇది జనవరి మంత్, ఇది లీప్ ఇయర్ కాబట్టి 0, ఇది కూడా అక్కర్లేదు. ఫోర్త్ స్టెప్, డే. డే అంటే 1. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? 1 ప్లస్ లాస్ట్లో ఉండేటటువంటి 6 ఈక్వల్ టు 7. ఇది సెంచరీ కోడ్ అనుకోండి. అప్పుడు 6th స్టెప్ ఏంటి? 7 డివైడెడ్ బై 7. లాస్ట్లో ఇదంతా 7తో డివైడ్ చేయాలి. 7 1 జా 7. సో రిమైండర్ ఈజ్, ఇది తీసుకోకూడదు, రిమైండర్స్ ఆర్ ద వీక్స్. సో 0 వచ్చింది. అంటే ఏంటిది? సాటర్డే. సో ఇట్లా మనం చాలా సింపుల్గా, మీరు గమనించాల్సింది ఏంటంటే YL2D ఇది 4 కంటే తక్కువగా ఉంటే మనం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ స్టెప్ ఉండదు. సెకండ్ స్టెప్లో లాస్ట్ 2 డిజిట్ ఏదైతే ఉందో అదే తీసుకోవడమే. 18 April 2025. ఫస్ట్ వన్ ఈజ్ 25 డివైడెడ్ బై 4 అంటే 6. 6 ప్లస్ 25 31. 31 ప్లస్ మంత్ కోడ్ ఈజ్ 0 31. ఫోర్త్ స్టెప్ 31 ప్లస్ 18 49. 49 ప్లస్ సెంచరీ కోడ్ 6, సో 55. ఈ 55ని 7తో డివైడ్ చేయండి. 7 7 జా 49. 15 అంటే 6, సో ఇట్ ఈస్ ఫ్రైడే. సో లైక్ దిస్ విత్ ఇన్ ద సెకండ్స్ వీ మే ఏబుల్ టు టెల్ రిలేటెడ్ డే. ఈ రకంగా ఇచ్చిన తేదీని బట్టి మనం అది ఏ వారమో పెన్ను పేపర్ లేకుండా చెప్పడాన్నే మనం హ్యూమన్ క్యాలెండర్ అంటారు. ఒకవేళ మోర్ దాన్ దట్ 2000 తర్వాత కావాలనుకోండి, ఇక్కడ 2100 నుండి 2999 వరకు కావాలంటే YL3D తీసుకోవాలి. దట్స్ ఇట్. చూడండి, YL3D డివైడెడ్ బై 4 ప్లస్ YL3D ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డే ప్లస్ 6 ఓల్ డివైడెడ్ బై 7. దిస్ ఈస్ ద ఇంతే. సో ఈ రకంగా మనకి 18th సెంచరీ కావాలంటే ఇక్కడ +1 చేసుకోవాలి. 17th సెంచరీ కావాలంటే +2 చేసుకోవాలి. సో కాబట్టి మీరు ఈ చిన్న మార్పుతో మనం బ్రహ్మాండంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు 2001 చూద్దాం. 1/1/2001 ఏ వారం అయిందో చూద్దాం. ఫస్ట్ స్టెప్ లేదు, ఎందుకంటే 4 కంటే తక్కువ ఉంది. సెకండ్ స్టెప్ సేమ్ అదే తీసుకోవాలి కాబట్టి 1. థర్డ్ స్టెప్ డే, ఇది కూడా 1, ఎందుకంటే ఇది జనవరి కాబట్టి. అదే ఫిబ్రవరి అయితే మనం 4 తీసుకుందాం, లీప్ ఇయర్ కాలేదు కాబట్టి. లీప్ ఇయర్ అయితే 3 తీసుకోవాలి. సో 1. డే టు 1 థర్డ్ ప్లేస్.
1 plus 1. The fourth one is 2, 2 plus last 6, 8. సో మీరు డైరెక్ట్గా ఇలా రాసుకొని కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. YL2D డివైడెడ్ బై 4 ప్లస్ YL2D ప్లస్ MC ప్లస్ డే ప్లస్ 6 ఇలా పక్కన పెట్టుకున్నారనుకోండి కొంతకాలం. YL2D అంటే ఇది లేదు స్టెప్. ఇక్కడ YL2D ఏంది 1 ప్లస్ మంత్ కోడ్ ఏంటి 1 ప్లస్ డే ఏంటి 1 ప్లస్ 6 ఓల్ డివైడెడ్ బై 7 అంటే ఏంది ఇక్కడ 9 డివైడెడ్ బై 7 9 డివైడెడ్ బై 7 7 1 జా 7. సో 2 అంటే ఇది మండే. January 1st 2001 ఈజ్ మండే. సో ఇలా వేసుకున్నారనుకోండి. ఇలా వేసుకుంటే మనకి దీన్ని అప్లై చేయడం తెలుస్తుంది అనమాట. రైట్, ఇట్లా మీరు ఇది ఈరోజు చేద్దాం. జస్ట్ 30th May 2026. 2026 డివైడెడ్ బై 4. 2026 అంటే 26 డివైడెడ్ బై 4 కదా. 4 6 24. 2 రిమైండర్ అక్కర్లేదు. ఇది 6 ఉంది ప్లస్ మళ్ళీ ఇది లాస్ట్ 26 ప్లస్ మంత్ కోడ్ ఈజ్ 2 ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్. ఇది YL2D డివైడెడ్ బై 4. ఇది YL2D, ఇది మంత్ కోడ్. తర్వాత ఇది డే ఈజ్ 30 ప్లస్ ఇది సెంచురీ కోడ్ 6 ఓల్ డివైడెడ్ బై 7. ఇవన్నీ యాడ్ చేద్దాం. 32 34 ప్లస్ 6 40 ప్లస్ 30 70 డివైడెడ్ బై 7 10 జా 70. 0 ఇస్ ద రిమైండర్. 0 అంటే సాటర్డే. అంటే 30th May 2026 ఈజ్ సాటర్డే. సో ఈ విధంగా మనం డేట్ చెప్పగానే వారం చెప్పేసుకో. సో ఇది ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుద్ది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకటే కండిషన్, పెన్ను లేకుండా చేయడం తప్పనిసరి. థ్యాంక్ యూ.